దాదాపు 150 మంది కొత్త మెంబర్లు జాయిన్ అయ్యారండి. ఇప్పుడు దాదాపు మన దగ్గర 1450 మంది దాకా ఉన్నారు. కానీ ఏంటంటే కొన్ని అడ్రస్సులు లేక, కోర్స్ ఉన్న అడ్రస్లకు అన్నీ పంపించేసాము. మొన్న కవర్లు అవి పంపించేసాము, మీటింగ్స్ ఉన్నాయని. ఈమెయిల్ ఐడి ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అడ్రస్ చేంజ్ అయితే మీరు ఇచ్చేటట్టయితే మేము నోట్ చేసుకుంటాం, దాన్ని బట్టి చేయగలుగుతాం. ఇక పోస్టర్లు ఇవన్నీ పోస్ట్ చేసినవి ఇవన్నీ. తర్వాత డొనేషన్స్ రిసీవ్డ్ సర్వీస్ అంటే పోస్టులు వేస్తాం కానీ పోస్ట్ డబ్బాలో క్వశ్చన్స్ మనం తర్వాత సార్ ప్లీజ్ నోట్ చేసుకుంటాను. క్వశ్చన్ మీకు క్వశ్చన్ తర్వాత. డొనేషన్స్ ఫ్రమ్ మెంబర్స్ 4000 వచ్చిందండి. అమౌంట్ కలెక్టెడ్ ఫర్ కార్తీక వన భోజనం 59,350 అండి. డొనేషన్స్ రిసీవ్డ్ ఫర్ వికలాంగుల కళ్యాణ వేదిక 28,976. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్బీఐ అకౌంట్స్ ఆంధ్ర బ్యాంక్ 2,220, చైతన్య బ్యాంక్ 2,118, హైమాక్స్ సొసైటీ 5,030 రూపీస్ అండి. ఎక్స్పెండిచర్ దగ్గరికి వచ్చేప్పటికి ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్పుడు 2017లో జరిగినప్పుడు 53,022 రూపీస్ అయిందండి. డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఆ రోజు చేసినప్పుడు వాసవి హాస్పిటల్లో చేసామండి. 6 డాక్టర్స్కి శాలువాలు కప్పాము, 1,100 రూపాయలు అయిందండి. ఎక్స్పెన్సెస్ ఇంకా ఆన్ ది ఈవ్ ఆఫ్ డాక్టర్ రోసే గారి బర్త్డే అప్పుడు వెళ్ళాము. ఆ రోజు కూడా శాలువాలు సన్మానించడం జరిగింది. 1,151 అయిందండి. విజయవాడ మీట్ ఎక్స్పెన్సెస్ 11,220. కార్తీక వనభోజనం ఎక్స్పెండిచర్ 69,150. స్పీకర్స్ మీట్ ఎట్ వనస్థలిపురం 9,700. మ్యాట్రిమోనియల్ ఈవెంట్ ఎక్స్పెండిచర్ హుడా కాలనీలో చేసిన దానికి 3,500 అయిందండి. తర్వాత కేపీహెచ్పిలో మీట్ అయ్యాము ఒకసారి, 4,136 అయిందండి. వికలాంగుల కళ్యాణ వేదిక 24,620 అయిందండి. బుక్స్ ఫర్ పూర్ స్టూడెంట్స్కి ఇచ్చామండి 12,600. సబ్స్క్రిప్షన్ టు ఆల్ ఇండియా ఫెడరేషన్ 2,500. బ్యాంక్ ఛార్జెస్ 885. క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ 34,453 ఆంధ్ర బ్యాంక్ అండి. చైతన్య బ్యాంక్ 23,754. ఏజీఎం ఎక్స్పెన్సెస్ అంటే లాస్ట్ వాళ్ళు కండక్ట్ చేశారంటే ఈ బ్యాగ్స్ డైరెక్టరీస్ అవన్నీ అప్పుడు ఇచ్చారు. ఆ మొత్తం కలిపి 90,098 రూపీస్ అయిందండి. అదే చెప్తున్నా నేను, కొన్ని చాలా రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మెంబర్స్ అందరూ నేను కోరుకునేది ఏంటంటే, మనం ఏదో రకంగా మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పి వస్తుంది పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అది దానికి సంతృప్తి పడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రెండవది సార్ సరిపోయిందా? మీరు సాటిస్ఫై అవుతారా? మీరే సార్, మీరు ఈ క్వశ్చన్ అడిగారు. విఠలయ్య గారు 4 సార్లు పంపించింది కవర్ ఒకసారి, పోస్ట్ చేసింది ఒకటేసారి. ఎవరైతే అలా కావాలనుకుంటారో వాళ్ళు కూర్చుని పోస్టల్ బ్యాలెట్స్ అన్ని రాయమని చెప్పండి. అది మన పద్ధతి కాదు అడగడము. ఆ కష్టము చేసిన వాడికి తెలుస్తుంది కానీ పైన ఉన్న వాడికి ఎవరికి తెలియదు. రైట్ సార్, ఓకే సరే సార్ సార్ ఓకే సంతోషం. విట్లయ్య గారు మీరు ఏ ఇయర్లో చేరారు అప్రాక్సిమేట్గా? 2002నా? ఓకే సరే సరే. అడ్రస్ కరెక్ట్గా ఉంటున్నారో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. సరే అదే అదే సార్ సార్ మీరు ఇలాంటి ఏజీఎం మీటింగుల్లో పోస్టల్ కవర్ల గురించి దయచేసి డిస్కస్ చేయొద్దండి సార్. రామకృష్ణ గారు డోంట్ డైల్యూట్ ది థింగ్స్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సార్. ఇది ఏజీఎం పెట్టింది అందరి సాటిస్ఫై చేయడానికి పెట్టాం, అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి పెట్టాం. మీ అభిప్రాయం ఓకే సాటిస్ఫాక్షన్. ఇంకా కొంతమందికి కొన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి, తీర్చడం మన ధర్మము, తీర్చాలి కూడా. ఓకే అందరూ మిత్రులు, నేను ఒకటి చెప్పేది ఏంటంటే మిత్రులు ప్రతిదీ కూడా సహృదయంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. దీనికి మనకు ఒక ఆఫీస్ అంటూ లేదు, ఒక క్లర్క్ అంటూ లేడు, ఒక ఆఫీస్ బాయ్ అంటూ లేడు. కమిటీ మెంబర్లు మేమే 4-5 కూర్చొని 4 గంటలు వైశ్య కాచిగూడ హాస్టల్లో కూర్చొని కవర్లు చేసేవాళ్ళు కవర్లు, పేస్ట్ చేసేవాళ్ళు పేస్టు, రాసేవాళ్ళు రాసి, అడ్రస్లు రాయాలంటే ఎక్కడైతుందండి? కాదు కదా. ఒక పుస్తకం తీసుకొని కటింగ్ చేసేవాళ్ళు కటింగు, ఒక పక్కన 2 పేజీలు, ఒక పేజీకి 2 పక్కలు ఉంటాయి. ఒక అడ్రస్ రాదు, ఒక అడ్రస్ వస్తుంది, మళ్ళీ వెనక పేజీ కట్ చేసుకోవడం, ఫస్ట్ పేజీ చేసుకోవడం, ఈ ఇబ్బందులన్నీ అక్కడ చేసి కూర్చునే వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రెండో పాయింట్, క్యాష్ వరకే 40,000 ఇచ్చారండి. ఈ మిగతా ఎక్స్పెండిచర్స్ అన్ని
ఏజీఎంకి అయింది 35,098 అయింది చూడండి, ఫస్ట్ పేజ్లో ఉంది బ్యాలెన్స్ షీట్లో. అదే చెప్తున్నాను, ఏజీఎంకే తక్కువైంది, ఈసీ మీటింగ్ ఇన్స్టలేషన్ అని ఎక్కువ పడ్డది. లేదండి, అవన్నీ కలిపామండి, వాళ్ళ రిపోర్ట్లో మనకు కలిపే ఉంటుంది. ఎక్కడ సార్ ఏ పాయింట్? వాళ్ళు ఇచ్చింది బ్యాలెన్స్ షీట్ 2017 జూనా? సెకండ్ పేజీలో పేమెంట్స్ చూడండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫస్ట్ ఐటమ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ 53,022. ఓకే ఓకే. అది కాస్త హైగా అనిపిస్తుంది, దానికి ఏమన్నా కెన్ యూ ఫోకస్ మోర్ లైట్ అని. ఇది అప్పుడు ఆయన ఇచ్చాడు కదా. అది కాదండి, అది ఎక్కడ ఏ పాయింట్ అడుగుతున్నారు మీరు? ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ మన కమిటీ స్టార్ట్ చేసినప్పుడు. అవును, ఆ రోజు మన కమిటీ స్టార్ట్ చేసినప్పుడు హోటల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎక్కడైంది? ఇక్కడ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఎక్కడైంది? వైశ్య కాచిగూడ హాస్టల్ వైశ్య దాంట్లో దానికి వివరం ఉందని కదా. సార్ ఈ 53,022 రూపాయలు మన ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఎక్స్పెన్సెస్ అండి అవి. అదే కదా మన ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఎక్స్పెన్సెస్. ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అయిపోతుందనే మన కమిటీలో ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఎప్పుడైనా కూడా మీటింగ్ జరిగితే ఎవ్రీ మంత్ మన కమిటీ మీటింగ్ పెట్టుకుంటాం. ఆ కమిటీ మీటింగ్లో లాస్ట్ జరిగినటువంటి ఎక్స్పెండిచర్ అంతా అప్రూవల్ కావాలి. అప్పుడే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ చెప్తాం, సమాధానం చెప్తాం. మరి అది 53,022 రూపాయలు అది అప్పుడే అప్రూవల్ అయిపోయింది, దానికి ఎక్స్పెండిచర్ మన కమిటీలో అప్రూవల్ అయింది. అది అప్రూవ్ అయినా కూడా ఏజీఎంలో వచ్చేసరికి ఐటమ్ ఏదో అడగచ్చు. తప్పలేదు, నేను అడిగినందుకేం తప్పలేదు. అదే ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అడగడంలో తప్పలేదు. అదే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్స్టలేషన్ ఎందుకు వెళ్ళిపోయావు? చెప్తాను. మీల్స్కి 19,700 అయిందండి. 19,700 అయింది మీల్స్ అండి. భోజనానికి ఈసీ మీటింగ్ కాదండి, జనరల్ బాడీ ఇన్స్టలేషన్ అంటే అందరూ వచ్చారు కదండి. అదే సార్, జనరల్ డౌట్ వచ్చింది. అది ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్నారు, జనరల్ బాడీ అనాల్సింది. జనరల్ బాడీ అనాల్సింది. జనరల్ బాడీ మీటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన మన ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ రోసయ్య గారిని పిలుచుకొని వచ్చి ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ ఇన్స్టాలేషన్ 25th జూన్లో నలుగురిని పెద్దవాళ్ళని పిలిచాము. గుబ్బా చంద్రశేఖర్ని పిలిచాము, క్రాంతి చైర్మన్ బాలయ్య గారిని పిలిచాము. వాళ్ళకి ఒక సిల్వర్ ఐటమ్స్ గిఫ్ట్ ఇచ్చాము. మనం గిఫ్ట్స్ 8,645 అయింది. జనరేటర్కి 5,000 ఇచ్చాం. మీల్స్కి 19,700 ఇచ్చాం. జనరల్ బాడీ అన్న మరి ఎట్లా అంటాం? జనరల్ బాడీ అనేది అంతకుముందే జనరల్ బాడీ జరిగింది కాబట్టి మన ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అని చెప్పాం. అప్పుడే కదా మెంబర్స్ కూడా ఎలక్ట్ చేసుకున్నారు కదా. అదే అందుకని ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అది జనరల్ బాడీ అనాలో మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ రాసాం మనం. అంటే జనరల్ బాడీ అంటే ఇక్కడ అయింది జనరల్ బాడీ అండి, పాత కమిటీ వాళ్ళు పెట్టింది. అక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆ రోజే కదా ఎలక్ట్ చేసుకుంది. రమణయ్య గారిని ఎలక్ట్ చేసుకున్న ఆ రోజే కదండి ఇన్స్టలేషన్. ఇక్కడ ఎలక్ట్ చేసుకున్నారు నన్ను. అక్కడ మనం ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఈసీ మీటింగ్ అంటే 30 మందికి జరిగేది. అదే ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది. అదే ఓకే సార్, సాటిస్ఫైడ్ సార్. రైట్ సార్, కెన్ వీ గో టు బిజినెస్ సెషన్ సార్. ఎస్బీ అకౌంట్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్స్లోనూ హ్యాండింగ్ ఛార్జెస్ అనేది ఉండదు సాధారణంగా. అంటే ఎప్పుడు ఉంటుంది? చెక్ రిటర్న్ అన్పెయిడ్ ట్యాక్స్ వేస్తాను అలాగే ఉంటుంది. కానీ 885 రూపాయలు హ్యాండింగ్ ఛార్జెస్ కింద పెట్టారు. నేను మిమ్మల్ని వినయపూర్వకంగా అడిగేది ఏంటంటే మీరు ఉత్తరం రాయండి, రివర్స్ చేయమని అడగండి సార్. అసోసియేషన్స్కి లేదండి, ఎగ్జామ్షన్ లేదండి. మీరు చెప్పండి, నేను చెప్తాను. మీరు చెప్తే మీరు చెప్పండి. ఓకే చెప్పండి. 885 రూపాయలు వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బికాస్ ఇట్ ఈస్ ఏ బ్యాంక్ అకౌంట్, whereas we are patronized and back to the extent of 6 lakhs or 7 lakhs. మొత్తం అమౌంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంత డబ్బు ఇచ్చుకొని ఇంకా మనం వాయించుకోవడం అంత బాగోదు. అంచేత మనం అఫీషియల్గా లెటర్ రాయాలి. అఫీషియల్ లెటర్ సార్ 885 రూపాయలు దయచేసి మా బ్యాంకర్స్ అందులో మ్యాక్సిమం స్టాఫ్ అని చెప్తే వాళ్ళు రివర్స్ చేస్తారు. నెంబర్ 1 రివర్స్ చేయమండి, 4 ఏళ్ళకి ఇప్పుడు ఎక్కడ చేస్తామండి అంటే అయితే ఇక ముందు చెయ్యొద్దని మనం రిక్వెస్ట్ చేస్తాం. సార్
దీనికి సమాధానం చెప్పనా సార్? ఈ 800 రైట్ నేను ప్రశ్న వేసింది సమాధానం చెప్తారని. రైట్ ఓకే. ఈ 885 రూపాయలు కేవలం బ్యాలెన్స్ ఉందో లేకో ఏదో ఒక కారణం చేత రిటర్న్ అవుతుంది. దానికి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క బ్రాంచ్లో 115, 126, 151 రూపాయలు వేస్తారు. అలాంటి 2-3 చెక్కులు రిటర్న్ అయినాయండి. కొంతమంది చేత ఈ రిటర్న్ అమౌంట్ కూడా మనం తీసుకున్నాం. మీ చెక్కు రిటర్న్ అయిందయ్యా 151 రూపాయలు ప్లస్ 1000-116 రూపాయలు కలిపి కట్టాలి అని అంటే అందరు పంపించారండి. ఇబ్బంది ఏం లేదు, పంపించారు. తర్వాత మనం ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం, మీరు డబ్బులు అకౌంట్లో కట్టండి అని అంటున్నాడు. అది అశోక్ నగర్ అకౌంట్కి ప్రతి వాళ్ళు వచ్చి కట్టడానికి అవకాశం లేకుండా వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ దగ్గర వాళ్ళ బ్రాంచ్లో కడుతున్నారు. దానికి 12 రూపాయలు, 15 రూపాయలు, 30 రూపాయలు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మేము సపరేట్గా రాయకుండా బ్యాంక్ ఛార్జెస్ కింద రాసామండి. అది మీరు 2500 రూపాయలు ఏదో ఒక కార్యక్రమానికి ఇచ్చారు, 2500 మీకు దగ్గర ఉన్న బ్రాంచ్లో కడతారు. దానికి ఛార్జెస్ పడినాయి 13, 14, 30 అలాంటివన్నీ దీనికి సంబంధించినాయండి. తర్వాత ఇది ఒకసారి మేము అశోక్ నగర్ బ్రాంచ్లో కూడా మెయిన్ అకౌంట్ మన అశోక్ నగర్ బ్రాంచ్లో ఉంది కాబట్టి వాళ్ళని అడగడం జరుగుతుంది. సార్ ఇది మా బ్రాంచ్ వేసింది కాదు సార్ అంటున్నారు వాళ్ళు. ఏ బ్రాంచ్ నేను అడగాలి? నేను డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ మెంబర్స్, డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సరే మనం ఏదైనా మన బ్యాంక్ అందరూ వీఆర్ బ్యాంకర్స్కే వచ్చింది ఆదాయం, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో పెరుగుతుంది. సరే ఇది ఒక ఎక్స్పెండిచర్లో మనకు చిన్న ఎక్స్పెండిచర్ అనుకొని వదిలేసామండి, వేరే ఉద్దేశం కాదు. ఇంకొకటి అశోక్ నగర్ నేను పోవాలి, ఆటో వేసుకొని పోవాలి, పోయినందుకు 110, వచ్చినందుకు 120. ఏది అయ్యే తీసిన కదా తాత ఏదో సరిపోతుంది సామెతగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఛార్జెస్ పెద్దగా కాదు, చిన్న అమౌంటే కాబట్టి. పెద్ద అమౌంట్ అయితే మీరు ఖచ్చితంగా మనం 1000-2000 అమౌంట్ అయితే ఖచ్చితంగా అడిగిండే వాళ్ళం, చేసిండే వాళ్ళు. ఇది ఒక ప్రాతిపదిక కింద అవుతుంది. ఎస్, అందుకని ఆ కారణం వల్ల ఇది పెట్టాం కాబట్టి మొదటి రెజల్యూషన్ ఏంటంటే ఇది కంటిన్యూ దిస్ పర్టిక్యులర్ కమిటీ అప్ టు డిసెంబర్ ఎండ్. జనవరి 21లో వచ్చేటువంటి కొత్త కమిటీ కుటీర్తో పాటు మన కమిటీ తరఫున బికాజ్ డిసెంబర్లోనే కొత్త కమిటీ ఏర్పడుతుంది కాబట్టి ఆ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే వస్తారో వారు రాజ్యాంగం ప్రకారం ఎవరిని అయితే పంపాలో వాళ్ళని అక్కడ పంపించి ప్రతినిధులుగా పంపిస్తారు. ఇది మన యొక్క సారాంశం. ఈ సారాంశానికి మీరేం చేశారంటే ఒకటి ఇక్కడ కార్యవర్గ సభ సర్వసభ్య సమావేశం అనే పేరుతో 20, 40, 30 మందిని వచ్చారు. ఇది కాక మీరు సర్క్యులేషన్ ద్వారా కూడా ప్రయత్నం చేశారు. ఈ సర్క్యులేషన్ తర్వాత ఎన్ని వచ్చాయి, ఈ ఎన్ని వచ్చింది మొత్తం ఎంతమంది ఒప్పుకున్నట్టుగా మీరు పరిగణించవచ్చు. అంటే సర్క్యులర్ ద్వారా ఇక్కడ రాని వాళ్ళు సర్క్యులర్ ద్వారా వాళ్ళు ఎంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి దగ్గర తీసుకున్నారా లేదో వీర్రాజు గారు చాలా మంది లేట్గా వచ్చారా లేదో చూడండి. ఇవ్వకపోతే ఇప్పుడు తీసుకోండి. ఆ తీసుకున్న తర్వాత ఎంతమంది సపోర్ట్ ఇచ్చారు ఈ డాక్యుమెంట్కి అనే భావనతో మీరు కాగితంలో బ్లాక్ అండ్ వైట్ గా మీరు రాయాలి. ఏదో మామూలుగా చేశాను కానీ ఇంతమంది సపోర్ట్ ఉన్నది, ఈ రకంగా చేస్తున్నాము, మొదట కొనసాగింపు. సరే ఇప్పుడు ఈ పాయింట్కి మనం డిస్కషన్ జరిగింది. లాస్ట్ మీటింగ్ ఎలక్షన్ అప్పుడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నేను ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. నెంబర్లు ఎక్కువ ఉన్నంత వల్ల నష్టం లేదు కదా, బ్యాంక్ బెంచ్ చాప్టర్ నుంచి వారు అబ్జెక్షన్ పెట్టారు దానికి. సరే సార్ ఈ పాయింట్ ఓకే, అక్కడ ట్రస్ట్ లో అమెండ్మెంట్ చేయాలని చెప్తున్నా. అది మనం ప్రపోజ్ చేస్తున్నాం, అవుతుందా లేదా అనేది అది వేరే విషయం. సరే ఓకే చెప్పిన దానికి సరే 9 అనేది వారు జస్టిఫై చేశారు. 8 మంది అని 9 మంది. సరే దానికి ఇంకా 3 యాడ్ చేయండి. సరే ఓకే సార్. మరి రామకృష్ణ గారు ఏంటంటే 5+3 8 మెంబర్స్ను మనము ఏటీఎంలో మనం ప్రపోజ్ చేస్తున్నాం. కుటీరు ట్రస్ట్ బోర్డులో చేర్చుకోండి అని చెప్పి అక్కడికి మనం వాళ్ళ రిప్రజెంటేషన్ ఇద్దాం. రామానందం గారి అనేది డోనర్స్ నుంచి 3 వస్తున్నారు. ఆ 3 కాకుండా అడిషనల్గా 3 మెంబర్స్. ఎంతమందినైనా అడగచ్చు, తప్పే లేదు. కానీ that is a separate entity. Yes. Our learned advocate come back officer will know that a trust is having a separate status. Yes, Okay. correct. Okay? Yes. నేను అదే చెప్తున్నా. It should be in line with terms and conditions. Yeah, మేము 100% సపోర్ట్ చేస్తున్నాం.
మీరు బీపీ తెచ్చుకోవద్దు బీపీ ఓకే ఓకే రైట్ సార్ సార్ మనం సార్ మనందరి మధ్యలో ప్రశంసలు వద్దు. వద్దండి. ఓకే అసలు అలా రైట్ సార్ ఇన్స్టెడ్ ఆఫ్ 5 మెంబర్స్ ఒక 8 మెంబర్స్ 5+3 8 మెంబర్స్ మనం రికమెండేషన్ చేస్తున్నాం, ఏజీఎంలో ప్రపోజ్ చేస్తున్నాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇద్దాం. ఓకే రమణయ్య గారు నేను మెంబర్స్ నెంబర్ ఇంత మెంబర్స్ అడిషనల్ మెంబర్స్ అని చెప్పాను. అడిషనల్ మెంబర్స్ 3 ఓకే అది ఇక్కడ ఏమవుతుందంటే ట్రస్ట్ అస్ అన్ అటానమస్ బాడీ, యా ఈ ట్రస్ట్ లో ఏమవుతుందంటే ఈ ట్రస్ట్ విల్ ఆపరేట్ ది అకౌంట్ యాజ్ గార్డియన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కార్పస్ ఫండ్ ఆర్ ది అసెట్స్. ఎప్పుడైతే చేశారో దాంట్లో ట్రస్టీస్ కూడా ఉన్నారు. 1,000 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు, 25,000 ఇచ్చిన వాళ్ళు. వాళ్ళకి మొదట్లో ఒక రకమైన ప్రామిస్లు కుటీర్ వాళ్ళు ఇచ్చారు. ఏంటి, we also elect some of the persons who donated 25,000 rupees or 1 lakh as per the present law to become the trustee, and you can file a nomination and you can try your luck. అంచేత మరి వాళ్ళకు కూడా కొద్దిగా స్థానం ఇవ్వాలంటే మనం 15 ఎన్నో వాళ్ళకు ఉన్నాయండి. 15లో మన 8 ఏంటి 8, 10, 11 అంటే ఇంకా 4 మిగులుతాయి వాళ్ళకి. అది వాళ్ళు చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. మనం రాస్తే రాయొచ్చు, కానీ మనం డామినేట్ చేసినట్టుగా ఉండకూడదు. కుటీర్ ఈజ్ అన్ అటానమస్ బాడీ, ఐఎమ్ టెల్లింగ్ ఇట్. అది దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ వర్క్ ఫర్ దెమ్, ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్. వాళ్ళు మన సహాయం, మన యొక్క అడ్వైజెస్ తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ట్రస్టీస్ కూడా కొంతమంది పరిపాలన చర్చత కలిగిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. వాళ్ళు కలిపి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డామినేషన్ అనేది ఉండకూడదని నా ఉద్దేశం. అదే అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మనం సహకరించడమే మంచిది, కానీ ఎక్కువగా కోరుకోవడం కూడా మంచిది కాదేమో నేను అనుకుంటున్నాను. ఈ పాయింట్కి ఏం చేద్దాం? 3 మెంబర్స్ను ఎక్స్టెన్షన్ చేసి రాద్దామా? 5 మెంబర్స్తో మనం సాటిస్ఫై చెప్పి ఈ పాయింట్ను వదిలేద్దామా? రైట్ రైట్ సరే, కొంతమంది మెంబర్స్ అడిగినట్టుగా డిసాటిస్ఫై చేయడం ఎందుకు, మనం రిప్రజెంట్ చేద్దాం. 3 మెంబర్స్ ఎక్స్ట్రా మెంబర్స్ 5+3 అని చెప్పి రాద్దాం. వాళ్ళు అక్కడ ఓకే అంటే బెస్ట్ అండ్ గుడ్, లేదు అని అంటే ఎవరో చెప్పారని కదా. దిస్ ఈజ్ ఆల్ మెంబర్స్ రిప్రజెంటేషన్. వారు చెప్పింది పాయింట్ బ్లాంక్ గా విపులకరంగా చెప్పారు. వాళ్ళ బోర్డు ఎస్ ఎవరు అడిగారని చెప్పి మనం 15 మందిని పెట్టండి, నష్టమే ఉంది. ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక అన్రీజనబుల్ ప్రపోజల్ పంపిస్తున్నారంటే వాళ్ళు ఎవరండి మనల్ని? వాళ్ళు ఎవరో కాదు, అంత మనమేనండి. అక్కడ వాళ్ళు ఎవరో కాదు, అంత మనమే. కాకపోతే ఎక్స్ట్రా రూమ్ డోనర్స్ సపరేట్ గా ఉంటే ఉండొచ్చు, అంత మనమే. అక్కడ ఓటింగ్ పెట్టండి సార్, అంతే మరి. ఓకే ఓకే సార్, ఏ ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ పంపించేస్తాం సార్. సార్ ప్రపోజల్ షుడ్ బి రీజనబుల్. అదేం కాదు. సరే ఓకే ఓకే ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మధుసూదన్ గారు లీవ్ ఇట్ పాయింట్. మీరేది జరిగిందంటారు ఇప్పుడు? ఆయన ఏదో మధుసూదన్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ సార్, లీవ్ ఇట్ అయిపోయింది. ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు సార్. ఇప్పుడు ఆయన నాకు రాలేదు అని అన్నాడు, మీరు సమాధానం చెప్పారు, యాక్సెప్టెడ్. ఇట్లాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు ఉందండి, వాళ్ళని వచ్చి కూర్చొని ఏమంటారు? ఇప్పుడు నేను ఒకటి వారిని అడుగుతాను ఒక ప్రశ్న, వారు సమాధానం చెప్పలేకపోతారు, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటానా? ఏంటది? జనరల్ బాడీలో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ రైట్. వారు చెప్పింది నేను తప్పు అంటలేదు. మరి వారు అడిగినప్పుడు పాయింట్ రైటే కదా. ఎవరిబడి ఈజ్ రైట్ అన్నప్పుడు వారు అడిగితే తప్పేం లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వెళ్ళిపరిచారు. రైట్ సార్ ఓకే. ఎస్, మన బిజినెస్ సెషన్ సార్ ఒక రిజల్యూషన్ షేప్ లో జనరల్ బాడీకి రావాలి. అదే రిజల్యూషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది జనరల్ బాడీ డిసైడ్ చేస్తుంది. సరే, మనం ఈసీ కమిటీలో మీటింగ్ మన ఈసీ కమిటీలో మీటింగ్ పెట్టుకొని మనం చేద్దాం. డోనర్ అయితే అవసరం లేదా? 25,000 డోనర్ అయితే దానికి గెలుచుకుంటే
లేదు, నేను వచ్చిన తర్వాత ఇదివరకు ట్రస్టీస్ కూడా ఉండేవాళ్ళు కాదు. అదర్ దాన్ ట్రస్టీస్ కూడా మన బ్యాంక్ కమిటీలో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఒకటి కంపల్సరీ చేశాను, ఎవరైతే మన బ్యాంక్ బ్యాంక్ చాప్టర్లో కమిటీ మెంబర్గా ఉంటారో ఖచ్చితంగా ట్రస్టీ కావాలి అని చెప్పాను. అందరూ కూడా ట్రస్టీ అయ్యారు కూడా. అందువల్లనే దాదాపు మన కమిటీ బ్యాంక్ బ్యాంక్ చాప్టర్ రివైవ్ అయిన తర్వాత దాదాపు 15 to 18 lakhs వచ్చినాయని చెప్పి కూడా చదవడం జరిగింది. 15 to 18 lakhs వచ్చినట్టు కూడా మనం చదవడం జరిగింది. దాదాపుగా ఒక 60 మంది వరకు మనము ట్రస్టీలు కూడా చేర్చాం మన కమిటీ రివైవ్ అయిన తర్వాత. ఎందుకంటే మన కమిటీలోకి 20 మంది చేరారు కమిటీ మెంబర్లుగా. అదర్ దాన్ కమిటీ మెంబర్లు కూడా ఒక 20 మంది చేరారు. టోటల్గా 60 మంది వరకు మనం ట్రస్టీలుగా ఇచ్చాం. ఎస్, లేదు, అది అక్కడ మన బ్యాంక్ మెయిన్ చాప్టర్ లేదు 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 బ్యాంక్ మెయిన్ చాప్టర్ నుంచి కాదు అది. అక్కడ సార్ అక్కడ డైరెక్ట్గా 1 lakh కడితేనే అక్కడ ట్రస్టీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 25,000 కట్టాం. మనం వీఆర్ ఓల్డ్ ట్రస్టీస్, న్యూ ట్రస్టీ కాదు కదా. అవును, ఇక్కడ దానికి దీనికి అవును అవును అట్లా లేదు 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 అవునయ్యా, నేను 25,000 కట్టాను. 25,000 నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను 1 lakh కట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? అట్లా కాదు కదా. కొత్త వాళ్ళని అంటారా? అది మనకు సంబంధం లేని ఇష్యూ. మనము కుటీర్లో ట్రస్టీ అయినాకనే బ్యాంక్ మెయిన్ చాప్టర్లో మనకు సంబంధం లేని ఇష్యూ అది. అక్కడ చేరతాడు, చేరకపోవచ్చు కూడా, అంతే. మనం తీసుకుంటాం, తీసుకోకపోవచ్చు. తీసుకోవాలనేది ఒక పద్ధతి పెట్టాం మనం. ఎందుకంటే కుటీర్ కూడా మనమే డెవలప్ చేసాం. దానికి కూడా ఫండ్స్ కావాలని, ఖచ్చితంగా మెంబర్స్ ట్రస్టీలు కావాలని చెప్పి నేను కోరాను. అందరూ అయ్యారు అట్లాగే. అది ₹1,00,000 ఇష్టపడి చేస్తాలో చేరొచ్చు, దానికే అభ్యంతరం లేదు. రైట్ సార్. ది సెకండ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు రైజ్ ఈస్, మన కుటీరు స్టార్ట్ చేసిన తర్వాత అసలు కుటీరుకి బీజము ఆది గురువు అయినటువంటి పీజీ కాంతారావు గారు, ఆయన్ని మనం ఎల్లవేళలా కూడా ఆ కుటీరు ఉన్నంతకాలం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్తుంది, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కేసీ గుప్తా గారిని ఈ రోజు కూడా ప్రతి మీటింగ్లో, ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా, ప్రతి ఒక్క అకేషన్లో కూడా కేసీ గుప్తా గారిని వీసీ అటువంటి మెంబర్స్, లక్షలాది మెంబర్స్ గుర్తించుకొని ఆయనకి ఎప్పుడు కూడా నివాళులు అర్పిస్తుంటారు. అదేవిధంగా ఈ కుటీర్ను మనం స్థాపించినటువంటి బీటీ కాంతారావు గారిని మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోవటం అది ధర్మం కాదు. కాబట్టి అది అధర్మం చెయ్యొద్దు. బీటీ కాంతారావు గారికి అంటే అధర్మం చేస్తున్నామంటే నేను చేస్తున్నాను కాదు, ఆయనకి సరైనటువంటి ఒక గుర్తింపు కాదు. ఆయన యొక్క సేవల్ని మనం గుర్తించాలి. ఆయన యొక్క సేవల్ని కుటీరు శాశ్వతంగా గుర్తించుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు అక్కడ గుడిలో అయితే కడుతున్నాము, దాంతోపాటు కుటీర్లో కాంతారావు గారి ఒక విగ్రహాన్ని అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టాలని ఈ యొక్క నేను జనరల్ బాడీలో ప్రపోజ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేయండి, వద్దు అనేవాళ్ళు చేయండి. దట్ ఈజ్ మై ప్రపోజల్. బీటీ కాంతారావు గారి యొక్క ఫోటో కాదు, స్టాచ్యూ విగ్రహాన్ని అక్కడ కుటీర్లో ఒక ప్రామినెంట్ ప్లేస్ లో పెట్టాలని చెప్పి నేను ఏజీఎం ముఖంగా, సభాముఖంగా నేను కోరుతున్నాను. దీని మీద ఓటింగ్ కూడా పెట్టండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు అవోపా బ్యాంక్ మ్యాన్ జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ జనరల్ బాడీ మీటింగ్లో రమణయ్య గారు మనతో ఈ అవోపా గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు. అవోపా చేసే సామాజిక సేవా కార్యక్రమాల గురించి రమణయ్య గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మా అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్ 1997లో స్థాపించడం జరిగింది. ఇప్పటికి 22 ఇయర్స్ అయింది. ఈ అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్ తరఫున ఒక వృద్ధాశ్రమం కూడా మనం నిర్వహిస్తున్నాం. ఆ వృద్ధాశ్రమము బాలాపూర్, మల్లాపూర్ ఏరియాలో ఉంది. 3,600 గజాలతోటి, 30 రూములతోటి, 3 ఫ్లోర్స్లో 42 ఇన్మేట్స్ తోటి చక్కగా రూపుదిద్దుకున్నది. తర్వాత కొత్తగా ఒక కొత్త ప్రాజెక్టు కూడా 2.5 కోట్లతో మన
ఒక ట్రస్ట్ వాళ్ళు మనకు కొత్తగా బిల్డింగ్ నిర్మించి ఇస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా వచ్చే 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ కూడా మనము బ్యాంక్ మ్యాన్ చార్టర్ నేత జరుగుతుందని చెప్పి గర్వపడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మన బ్యాంక్ మ్యాన్ చార్టర్ తరఫున ఎంసెట్ ర్యాంకర్స్కు మనము గోల్డ్ మెడల్స్తో మనం వారిని సత్కరిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 16వ సంవత్సరంగా మనం వారిని సత్కరిస్తున్నాం. ఈ సంవత్సరం రేపు 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖు వైశ్య హాస్టల్ కాచిగూడ నందు ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. దానికి కూడా చక్కని స్పందన మనకు లభిస్తున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ, మెంబర్స్ అందరికీ మరొకసారి నాకు ధన్యవాదాలు చెప్తూ చాప్టరు వారి ఆధ్వర్యంలో రేపు 23/6/2019 సంవత్సరం ఉభయ రాష్ట్రాల్లో ఎంసెట్ కానీ, నీట్ కానీ, జేఈఈ అడ్వాన్స్డ్ కానీ, ఐఐటీలో కూడా ప్రవేశ పరీక్షల్లో 1000 ర్యాంకులు తెచ్చుకున్నటువంటి ప్రతిభావంతులైన ఆర్యవైశ్యులకి బంగారు పతకాలతో, ఇతర కానుకలతో ఆ సభలో సత్కరింపబడుతున్నది. కాబట్టి అర్హులైన వారందరూ కూడా, మీకు తెలుసున్న వారందరినీ కూడా మీరు ఆ రోజున రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ రోజులో పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. ఈ కన్వీనర్గా నేను ఉన్నాను కాబట్టి అటువంటి అర్హులైనటువంటి వారు కూడా నాతో ఫోన్లో సంప్రదిస్తే వారి పేరు నమోదు చేసుకుని ఆ రోజున సత్కరించడానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తాం. కాబట్టి ఇది అందరికీ ఈ టీవీ ద్వారా మీకు తెలియపరిచేది ఏమిటంటే, అర్హులైన ఆర్యవైశ్యులంతా కూడా తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ అందరూ కూడా ప్రతిభావంతులు 1000 ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళంతా కూడా ఈ సభా కార్యక్రమాల్లో వచ్చినట్టయితే మీకు ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో రండి, మీ బంధువర్గంతో రండి, ఆ కార్యక్రమంలో మీరంతా పాల్గొనండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నా నంబరు 9290529133. ఈ ఫోన్కి ప్రకటన చేయండి. ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో నిన్న కాక మొన్న అంటే 7వ తారీఖు పేపర్లో మీరు ఈ వివరాలంతా కూడా మెయిన్ ఎడిషన్లో చదవగలరు.